Hi, very good morning. This is Mulpuri Prasanna Raj once again. I have come right in front of you to give you some important details about a healthy brain. So, ain't healthy brain anastana miss antunara anukuntunnara? Now I have come up with so Hi, many this is interesting once again facts, the Mulpuri factual Prasanaraj information that coming I right want in to give front to of you. you to Healthy give you brain some more always things which are very, should very have important. healthy అందరు foods, బాగున్నారా? and brain హ్యాపీగా foods ఉన్నారా? గురించి మనం హెల్గా ఉన్నారా? తెలుసుకుందామా? హెల్దీగా ఉన్నారా? ఆల్ దీస్ ఆర్ ఆల్ నామినల్ క్వశ్చన్స్, రైట్? మనం చూస్తేనే తెలిసిపోతుంది మనం హెల్దీగా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా అని. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, రైట్? సో మన మైండ్ని కనుక హ్యాపీగా, ఫ్రెష్గా, హెల్దీగా ఉంచుకుంటే all body will be repaired fast. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టాక్ టు యూ టుడే. ఇవాళ టాపిక్ మన స్పీడ్గా వెళ్ళిపోతే కనుక ఫుడ్కి ఎడ్యుకేషన్కి ఉన్న రిలేషన్షిప్ మాట్లాడుకుందాం, రైట్? ఏంటి ప్రసన్న ఇవాళ ఫుడ్ అంది, మన కిచెన్ అంది, వాళ్ళ నిర్ణయము కొత్త వొకాబులరీ అంది, ఎలా మాట్లాడాలో చెప్పింది. మళ్ళీ ఇవాళ ఫుడ్కి ఎడ్యుకేషన్కి ఉన్న రిలేషన్ ఏంటని చెప్పడానికి ముందుకు వచ్చేసింది అనుకున్నారా? యాస్, యూ ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. సో ఫుడ్కి ఎడ్యుకేషన్కి మధ్యన జస్ట్ అవినాభావ సంబంధం ఉంది. ఫుడ్ తింటేనే ఎడ్యుకేషన్ ఏంటి అనొచ్చు. సో ద న్యూట్రిటివ్ వాల్యూ దట్ వి టేక్ ఇన్ సైడ్ అవర్ బాడీ విల్ ఆల్వేస్ బి క్యారీ టు ద బ్రెయిన్, అండ్ ద బ్రెయిన్ ఈజ్ అ మెయిన్ ఆర్గన్ విచ్ హెల్ప్స్ యూ to keep everything whatever you have read. So this will make your student or your son or the daughter to do very well in your examinations. So this is the relation between the food and the education, రైట్? సో ముల్పూరి ప్రసన్న రాజు వాళ్ళ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఫుడ్ నుంచి బ్రెయిన్ దాకా, మళ్ళీ బ్రెయిన్ నుంచి ఎడ్యుకేషన్ దాకా, అండ్ మనం తీసుకోవాల్సిన రకరకాల జాగ్రత్తల గురించి మిమ్మల్ని ట్రావెల్ చేయించబోతున్నాను, రైట్? ఆర్ యు ఆల్ రెడీ? Now, I think you people need some papers and pens with you, because either in a concrete information ivabothunanu, very scientific information and very, very important, and also you have to follow it in your lives. Okay, definitely ga meer follow అవుతారు అనుకుంటున్నాను, వింటారు అనుకుంటున్నాను. అండ్ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో చివరి దాకా చూడండి నా వీడియోను, ఎందుకంటే మీకు బోనస్గా 5 సీక్రెట్స్ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వబోతున్నాను at the end, not now. Okay, now let me go ahead with the healthy brain. So brain healthyగా ఉంటుంది. It is an internal organ అనుకుంటున్నారేమో. నో. సో ఇంటర్నల్ ఆర్గన్స్ హెల్దీగా ఉంటేనే బాడీ పైన హెల్దీగా ఉంటుంది, రైట్? The upper part of the body, dermis, this is the reflection of the internal organisms యొక్క హెల్త్. లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటాయో పైన మన డర్మిస్ కూడా అంతే హెల్దీగా ఉంటుంది. హెల్దీ అంటే కలర్ కాదండి, నో కాంప్లెక్షన్ ఇష్యూస్, ఎందుకంటే నాకు ఇన్హిబిషన్స్ లేవు, మీకు అందరికి కూడా లేవని అనుకుంటున్నాను, రైట్? నా ఇంకొక కంప్లీట్గా మనం జస్ట్ ఇంటర్నల్గా వెళ్ళిపోతే కనుక లెట్స్ ఆల్ డిస్కస్ వాట్ ఈస్ అ హెల్దీ బ్రెయిన్. ఓకే, రైట్. నా ఒక పిక్చర్ మీకు చూపిస్తున్నాను, హెల్దీ బ్రెయిన్ అంటే ఎలా ఉంటుందో అది ఒకసారి చూసేసేయండి. తర్వాత మనం ఇమ్మీడియట్గా రషెస్లోకి వెళ్ళిపోదాం. దాట్స్ హియర్ ద పిక్చర్ గోస్. Now here goes the picture of the brain, the complex element in our skull. Now you can see the picture of the brain. Now foods and the important brain key. Now mummies, just listen. సో బ్రెయిన్ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మార్వలస్ ఆర్గన్ అండి మన బాడీలో. సో ఈ అద్భుతమైన ఆర్గన్ గురించి, ఈ మార్వలస్ ఆర్గన్ గురించి మనం తెలుసుకుందామా? సో మనం తెలుసుకోవాలంటే కొన్ని మన విషయాలు కనుక డీప్గా వెళ్ళిపోదాం, రైట్? నౌ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్? ఇట్ ఈస్ ద 2% ఆఫ్ ద బాడీ వెయిట్. మన వెయిట్ కనుక తీసుకుంటే దానిలో 2% మన బ్రెయిన్ వెయిట్ ఉంటుందండి, రైట్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా బ్రెయిన్ వెయిట్ గురించి? రైట్. Now what is the energy levels that it needs or it consumes from the body? It is the 20% of the energy that it gets from the food that we take. 20% మనం తినే ఫుడ్ నుంచి అది 20% వాడుకుంటుందండి బ్రెయిన్. అంటే మోస్ట్లీ ఇట్ యూసెస్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద బాడీ. నా మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎటు నుంచి వస్తాయి అనేది మనం చూసుకుంటే కనుక బ్రెయిన్కి ఏం కావాలండి? మోస్ట్లీ ఒమేగా సెల్స్ కావాలి. ఒమేగా సెల్స్ దగ్గర నుంచి ఏం వస్తుందండి? బ్రెయిన్ డ్యామేజ్ కనుక అయితే, ఏదైనా సెల్స్ కనుక డ్యామేజ్ అయితే కనుక అవి రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో నా టు రెడ్యూస్ బ్రెయిన్ ఏజ్ వీ నీడ్ యాంటీ ఆక్సిడెంట్స్. నవి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్. అది మీకు చెప్పక్కర్లేదు. మళ్ళీ యూ కెన్ రిఫర్ బ్యాక్
what are antioxidants and what are the foods rich in antioxidants also, right? Now ladies, మీ కిచెన్లోకి వెళ్ళండి, మీ నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్ అవన్నీ నేర్పించేసాను కదా, మీరు ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఫుడ్ ఐటమ్స్ నేర్చుకునేటప్పుడు కూడా మనం ఐ విల్ టీచ్ యూ గ్రామర్ ఓవర్ దేర్ ఆల్సో, రైట్? నా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా కావాలి, మన ఎనర్జీ కావాలి, మన బ్రెయిన్ హెల్తీగా ఉండాలి, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలి, హ్యాండ్లింగ్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఏంటో తెలియాలి. హ్యాండ్లింగ్ స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? మన తినే ఫుడ్. So the way how you eat your food, the way how you manage your eating abilities, the way how you do your things properly also will give a lot of confidence in you and your healthy brain. Okay, quick మనం కొన్ని clippings చూసేద్దాం. The foods and the nutrients that will give you a lot of energy to your brain అనేది క్విక్గా చూసేసేయండి. మళ్ళీ వచ్చేస్తాను మీ దగ్గర. మనం మాట్లాడుకుందాం కార్బోహైడ్రేట్స్ గురించి. మనకి ఎక్కువగా ఇష్టపడేది స్టేపుల్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్స్ ఏంటండి? రైస్, చపాతీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ వై డూ వీ ఈట్ కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ తినగానే మనకి ఏమవుతుందండి? హెవీ మీల్ తినగానే we feel very sleepy. So heavy meal always adds to more sleep. And next, మనకి యాక్టివ్గా ఉండటానికి మెయిన్గా మనకి పల్సెస్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మన బాడీని, మన మైండ్ని యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. కానీ లేడీస్ అండ్ మదర్స్, ప్లీజ్ టేక్ కేర్ దట్ యూ ఇంక్లూడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ ఫుడ్. ఓకే, ఈ ప్రోటీన్స్ని ఫుడ్ మీకు తెలుసు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అని చూడండి, మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఎగ్, మీట్, పల్సెస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రోటీన్స్. ఓకే, ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తిన్నట్టయితే మీ పిల్లాడికి రిటెన్షన్ కెపాసిటీ పెరుగుద్ది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తిన్నట్టయితే మీ పిల్లాడికి రిటెన్షన్ కెపాసిటీ, నా ఎవ్రీథింగ్ విల్ బీ డన్ ఇన్ అ వెరీ మెకానికల్ అండ్ వెరీ మెథాడికల్ వే, రైట్? నా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ గురించి మనకు క్లిప్పింగ్ వచ్చేస్తుంది, మనం చూడండి. Rise. One more simple trick. ఎగ్జామినేషన్స్ అని 4 క్వార్టర్స్లో జరుగుతూ ఉంటాయి మన స్కూల్లో. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4. సో ఇలా 4 క్వార్టర్స్లో జరిగినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామండి? పిల్లలు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారని స్నాక్స్లో ఏం పెట్టేస్తాం? చాక్లెట్స్ పెట్టేస్తాం, బిస్కెట్స్ పెట్టేస్తాం, క్రీమ్స్ పెట్టేస్తాం, క్రీమ్ బన్స్ పెట్టేస్తాం. వీటన్నిటిలో ఎక్కువ ఏముంటుందండి? షుగర్స్. సో ఇమీడియట్ షుగర్స్ అయితే ఇమీడియట్ ఎనర్జీ అయితే పెంచుతాయి. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆ పీక్స్లో ఉన్న ఎనర్జీ సడన్గా పడిపోతుందండి. దాన్నే ఏమంటారు? ఇన్సులిన్ క్రాష్ అంటారు. సో ఐ థింక్ మదర్స్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ కెన్ సే దాట్, రైట్? సో ఇన్సులిన్ క్రాష్ ఎప్పుడు వస్తుందండి? మీరు హై షుగర్ లెవెల్స్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కనుక మీ పిల్లలకి ఇచ్చినట్టయితే మీరు అనుకోవచ్చు షుగర్స్ ఉన్న ఫుడ్ని బూస్ట్ చేస్తుంది ఎనర్జీ అని. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ద ఇన్సులిన్ లెవెల్ క్రాష్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా పిల్లాడికి ఒక్కసారి నీరసం వచ్చేస్తుంది. సో దాన్ని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో దాని ప్లేస్లో లెస్ షుగర్ ఉన్న ఫుడ్స్ని కానీ, ప్రోటీన్ వాల్యూ ఉన్న ఫుడ్ని కానీ, అండ్ 1/4 ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ మీరు ఇచ్చినట్లయితే, అది కూడా కార్బోహైడ్రేట్స్ కదా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాట్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్? కాంప్లెక్స్ అన్న మాటలోనే మీకు ఒక అర్థం ఉంది. ఇట్ ఈస్ ద చైన్ అనేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. ఆ కాంప్లెక్స్గా ఉన్న కొద్దీ ఏమవుతుంది? డైజెషన్ స్లో అవుతుంది. వాడికి రోజు మొత్తం ఫెటీగ్ అవ్వకుండా, అంటే అలసిపోకుండా, వాడు మేము ఫెటీగ్ అలసిపోకుండా ఆ సేమ్ ఎనర్జీ లెవెల్ని మెయింటైన్ చేస్తూ వాడు అంతే యాక్టివ్గా ఉంటాడు పిల్లాడు, రైట్? సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది తర్వాత నేను డిస్కస్ చేస్తాను. ఇప్పటికి నేను ఇంకో కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను, అవి కూడా చూసేసేయండి. ఓకే, పొద్దున్న కాఫీ తాగారా? యా, నేను కూడా ఒక పెద్ద మగ్ ఆఫ్ కాఫీ తాగాను. ఆ పిక్చర్ని కూడా మీకు చూపిస్తాను. సో కప్ ఆఫ్ కాఫీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ బూస్ట్స్ అప్ యువర్ ఎనర్జీ. సో కెఫెన్ ఇన్ కాఫీ విల్ రియల్లీ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్యాప్ యువర్ బ్రెయిన్. ట్యాప్ చేసి ఆ స్లీపీ మూడ్లో నుంచి బయట తీసుకొచ్చి మనకి ఏం చేస్తుంది? బ్రెయిన్ విల్ బి వెరీ వెరీ యాక్టివ్. సో ఈ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచడం కోసం ఆ కెఫెన్ కావాలి. కెఫెన్ ఎక్కడ ఉంటుంది? కాఫీలో ఉంటుంది. ఆ కాఫీ ఎక్కడ ఉంటుంది? కప్ ఆఫ్ మగ్లో ఉంటుంది. సో మగ్ ఆఫ్ కాఫీలో ఉంటుంది, రైట్? మగ్ ఆఫ్ కాఫీ తాగేసేయండి ఎర్లీ మార్నింగ్. స్టిర్ అప్ యువర్ ఎనర్జీ అండ్ వేక్ అప్ యువర్ బ్రెయిన్ విత్ కప్ ఆఫ్ కాఫీ, రైట్? మన ఫుడ్స్లోకి వెళ్తే కనుక నేను సపరేట్గా మీకు కింద ఏ ఫుడ్స్ అయితే మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన బ్రెయిన్ని ఎలా అయితే హెల్తీగా ఉంచుతాయి అనేది మీకు కొన్ని చెప్తాను, రైట్? ఓకే,
నౌ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇంగ్లీష్ క్లాస్లో నుంచి సడన్గా సైన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది అనుకోవద్దు. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ హెల్త్. ఓకే, సో పిల్లాడు హెల్తీగా ఉంటేనే మన చదువుతాడు. ఆ చదివింది రిటైన్ అవ్వాలంటేనే బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్రెయిన్కి ఏమి ఇంపార్టెంట్? ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ ఏ ఫుడ్ ఐటమ్ ఎప్పుడు ఎలా తినాలనేది మనకు బ్రెయిన్ మన మెకానిజం చేసుకుంటే కనుక మన లైఫ్ సైకిల్ బాగుంటుంది. మనం చేసే ప్రతి పని మెథాడికల్గా ఉంటుంది. సో గబగబా వినేద్దామా ఏమేమి ఫుడ్స్ మనకు అవసరమో? పక్కన వచ్చేస్తాయి చూడండి. వెరీ గుడ్. నా మనకి బ్రెయిన్ కనుక మనం ఆ మాస్ ఆఫ్ బ్రెయిన్ కనుక తీసుకుంటే మనం దాన్ని వాటర్ని తీసేసి డీహైడ్రేటెడ్ బ్రెయిన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంటుంది? బ్రెయిన్లో ఫ్యాట్స్ ఉంటాయండి, అమినో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది, అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకు బ్రెయిన్లో ఉన్నప్పుడు మనకి బ్రెయిన్కి ఏమేమి ఇవ్వాలి, దాని ఎనర్జీ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే, రైట్. సో మనకు కావాల్సింది మ్యాక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. మ్యాక్రో అంటే నీకు వేరే విధంగా చెప్పక్కర్లేదు. మ్యాక్రో అంటే వెరీ లార్జ్ ఇన్ క్వాంటిటీస్. మ్యాక్రో వెరీ బిగ్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మ్యాక్రో ఈజ్ వెరీ బిగ్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మైక్రో ఈజ్ వెరీ వెరీ స్మాల్. సో ఈ స్మాల్ క్వాంటిటీస్ ఈ లార్జ్ క్వాంటిటీస్ కనుక మనం ఈక్వల్గా తీసుకున్నట్టయితే మన బాడీని బాగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మైక్రోన్యూట్రియన్స్ మెయిన్గా రిచ్ ఫుడ్స్, మామూలుగా డైరెక్ట్ ఫుడ్ మెటీరియల్ దట్ వీ టేక్ ఇన్ టు అవర్ బాడీ, దట్ వాట్ వీ కన్స్యూమ్ ఇన్ టు అవర్ బాడీ. కన్స్యూమ్ అంటే తినటం. సో వాట్ యూ మీన్ బై కన్సంప్షన్? ఈటింగ్, రైట్? అలా కన్స్యూమ్ చేసినప్పుడు దానికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ బాడీ తీసుకొని దాని హార్ట్లో నుంచి బ్లడ్లోకి కన్స్యూమ్ అయ్యి దాని బ్రెయిన్కి పంపిస్తే దాన్ని మైక్రోన్యూట్రియన్స్ అంటారు. మైక్రోన్యూట్రియన్స్ ఆర్ వైటమిన్స్ అండ్ మినరల్స్. వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కడ ఉంటాయండి మనకి? మోస్ట్లీ దే ఆర్ ఫౌండ్ ఇన్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, నా దీన్ని మనం ఈ విధంగా ఎలా మనం తీసుకోవాలి, మనం ఎలాంటి ఫుడ్స్ తింటే కనుక మన బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది అనేది మనం చూసేద్దాం. ఫస్ట్, బాడీ ఫ్రెండ్లీ ఫుడ్స్. ఓకే, అండ్ బ్రెయిన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటారు వీటిల్ని. వాట్ ఆర్ దోస్ బ్రెయిన్ ఫ్రెండ్లీ ఫుడ్స్? నా దీస్ ఆర్ మోస్ట్లీ నట్స్. సో వీటి గురించి మనం ఏం చెప్పుకోవాలంటే నట్స్ మెయిన్లీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్ని నేను ఎందుకు తీసుకుని స్ట్రెస్ చేస్తున్నానంటే స్టూడెంట్స్ ఆర్ మిస్సింగ్ ఆల్ ద ఫన్, రైట్? ఈ ఫుడ్ని కనుక వాళ్ళు ఈజీగా కన్స్యూమ్ చేసి నట్స్ని, ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని ఇవన్నీ తింటే కనుక వాళ్ళకి సీక్రెట్ తెలియదండి. మదర్స్, యూ ప్లీజ్ టెల్ దెమ్, షో దెమ్ దిస్ వీడియో. నట్స్ తింటే బ్రెయిన్లో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయంట, రిటెన్షన్ పవర్ పెరుగుతుందంట, బ్రెయిన్ హెల్తీగా ఉంటుందంట. బ్రెయిన్ హెల్తీగా ఉంటే మీరు మెమరైజ్ చేసేటువంటి విధానం ఫాస్ట్గా ఉంటుంది, మీరు కెపాసిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల పిల్లాడు ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఒక్కసారి చదివితే చాలు, ఇట్ విల్ గో ఇన్ టు మై మైండ్, it will go into their brains and it will be very easy for them, and మీకు కూడా అంత కష్టపడాల్సిన పని లేదు, రైట్? నా నట్స్ అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది బాదాం, ఆల్మండ్స్, అండ్ నెక్స్ట్ వన్ ఇంకా రకరకాల నట్స్ ఉంటాయి కదండి, అవన్నీ. వీటిల్లో మెయిన్ కాంప్లెక్స్ క్వాలిటీ ఒకటి ఉంటుందండి. వాట్ ఈస్ ద కాంప్లెక్స్ క్వాలిటీ ఆఫ్ దీస్ నట్స్? వీటిల్ని ఖచ్చితంగా మనం నానబెట్టి తినాలి. ఎందుకంటే ఇందులో జరిగేటువంటి చైన్ రియాక్షన్లో కొన్ని పదార్థాలు ఏంటంటే, నేను కూడా ఇక్కడ రాసుకున్నానండి, ఐ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ అండ్ కాంక్రీట్ ఐడియాతో మీకు ఇవ్వాలి కాబట్టి. దీన్ని మనం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి నట్స్లో బాగా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వీటిని మనం నానబెట్టుకుని తినలేదనుకోండి, ఏమి మనకి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ దే విల్ నాట్ అలౌ ద ఎనర్జీ టు బీ కన్స్యూమ్డ్ బై ద బాడీ. సో వీటిని ఎలా జరగకుండా ఉండాలి అంటే, మీరు కొద్దిగా సాల్ట్ వాటర్లో ముందు రోజు రాత్రి నానబెట్టి తిన్నట్టయితే దానిలో ఉన్న ఎనర్జీ మొత్తం మనకి కన్స్యూమ్ అయ్యి అదే బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ పంప్ చేసి దాన్ని బ్రెయిన్కి పంపించి బ్రెయిన్ హెల్తీగా ఉండటానికి మనకి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. ఓకే స్టూడెంట్స్, డిడ్ యూ లిసన్ నౌ? సో వాట్ ఆర్ ద యూసెస్ ఆఫ్ దీస్ ఫ్యాటీ యాసిడ్స్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద నట్స్? సో ఇవాళ నుంచి మీ ఫుడ్లో నట్స్ని యాడ్ చేసుకుందామా?
యాడ్ చేసుకుని చక్కగా మమ్మీ ఇచ్చిన నట్స్ని హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ ఇచ్చేయండి మీ పిల్లలకి, నానపెట్టినవి. సో ఇచ్చేస్తే వాళ్ళు తినేసారనుకోండి, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఇప్పుడు మీరు టేబుల్స్ చదవండి వచ్చేస్తాయి, లెసన్స్ చదవండి వచ్చేస్తాయి, ఆన్సర్స్ చదవండి, విత్ ఇన్ నో టైమ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్, రైట్? సో నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ చైన్ని అలాగే కంటిన్యూ చేసుకొని ఇంకొకటి సీడ్స్. సో మనం వినే ఉంటాం, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన డైట్స్లో మనకి ఇవన్నీ ఒక లైన్లోనే చెప్పుకోవచ్చు, కానీ వీటిని సైంటిఫిక్గా ఎప్పుడో అయిపోయినాయి. వీళ్ళు వచ్చి మధ్యలో వచ్చి చెప్పడం మనకి చేయడం కాదు. ఈ ఫుడ్లో దొరికేటువంటి న్యూట్రియంట్స్ ఇది కాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్నవి. ఓకే, మనకు చిన్నప్పుడు మనం చూసే ఉంటాం, రైట్? మన దోసకాయ విత్తనాలను ఆరబెట్టుకుని ఎండబెట్టుకుని సరదాగా పంట కింద వేసుకుని నవ్వులుతూ తినేవాళ్ళం. అది మనకి ఇప్పుడు చెప్పారా? ఎప్పుడో చెప్పారు మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు చేసే విధానమే అది. సో అది తిన్నప్పుడు కొంచెం మనకేమో దానిలో ఉన్న ఫ్యాట్, దానిలో ఉన్న ఇవి న్యూట్రియంట్స్ మనకి లోపలికి వెళ్ళి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మనకి చాలా బాగుంటుందండి. హెల్దీ బ్రెయిన్గా ఉండటానికి మనకి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎవ్రీడే ఈట్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ సీడ్స్. ఈ సీడ్స్లో మనం తీసుకుంటే పుచ్చకాయ విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు మనకి చాలా ఉపయోగం. క్యుకుంబర్ సీడ్స్ అండ్ పుచ్చకాయ విత్తనాలు అండ్ ఆల్ దీస్ సీడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. These are also very very important. Next, what is the next one? The fitting food material in the brain, the shape of the brain. Now you can see the nuts and the badam, almonds. ఈ టిప్ నేను మన విమెన్కి ఇస్తున్నానండి, మన లేడీస్కి. సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, సడన్గా మూడ్ అవుట్ అయిపోతాం. ఎందుకని? ఇట్ డిపెండ్స్, బికాస్ బ్రెయిన్కి సరిగ్గా సిగ్నల్ వెళ్ళట్లేదు. మీరు ఆ మూడ్ అవుట్లో నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఫిస్ట్ ఫుల్ ఆఫ్ సీడ్స్. ఆ సీడ్స్ తీసుకోండి, తినేసేయండి. సో ఇమ్మీడియట్గా బ్లడ్లోకి కన్స్యూమ్ అయిపోయి ఆ ఎనర్జీని క్లిక్ చేసి బ్రెయిన్కి ట్యాప్ చేసేసి మీరు మళ్ళీ ఆ డిప్రెషన్ మూడ్లో నుంచి, ఆ సాడ్ మూడ్లో నుంచి బయట తీసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో మోస్ట్లీ ఐ థింక్ విమెన్ వర్క్ అలాట్ ఎట్ హోమ్. సో ఇంట్లో వర్క్ చేస్తున్నాడు, మనకి కాంక్రీట్గా రౌండ్ ద క్లాక్ మనం పనిచేస్తున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ సంథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఇస్ ఇట్ నాట్? పిల్లల్ని చూసుకునే బాధ్యత మన మీద ఉంది, మనం కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది, రైట్? సో మీరు ఒక గుప్పడ తీసుకొని తినేసేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆయిల్స్. ఈరోజు మనం చూస్తున్న ప్రాసెస్డ్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. ప్రాసెస్డ్ అంటే ఏంటండి? వాట్ డూ యూ మీన్ బై ప్రాసెస్డ్? దాని ఒరిజినల్ ఆయిల్ని మనం తీసి దానిలో ఉన్నటువంటి మురికి, మట్టి, మకిలి అన్నీ కనుక మనం రిమూవ్ చేసేసి ఒక ప్యూర్ ఆయిల్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. కానీ దాన్ని మళ్ళీ కలర్ ఇంప్రూవ్మెంట్కి, టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్కి, దానికి ఉన్నటువంటి వాల్యూమ్ ఇంప్రూవ్మెంట్కి చాలా 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 చేస్తున్నారు, రైట్? ఓకే, And the favorite seeds. నా ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ద బెస్ట్ ఆయిల్ ఈజ్ కోకోనట్ ఆయిల్, రైట్? కోకోనట్ ఆయిల్ మనకు తెలుసు ఎలా ప్రాసెస్ చేయబడుతుందో. న్యాచురల్ మెథడ్స్లో దొరికేటువంటి కోకోనట్ ఆయిల్ ఇట్ రియల్లీ ఇంప్రూవ్స్ ద హెల్త్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సో మనం రెగ్యులర్గా వాడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా సరే 1 స్పూను 2 స్పూన్లు ఫ్రీక్వెంట్ కనుక మన పిల్లోడికి అందించగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, మీరు అనుకోవచ్చు ఏంటి మిస్ ఇవాళ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నారు అని. యాజ్ అ టీచర్, యాజ్ అ మదర్, ఐ థింక్ ఇట్స్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, రైట్? ఈ కోకోనట్ ఆయిల్ కనుక, కోకోనట్ మీట్ కనుక మనం కనుక దాని ఫుడ్లో కనుక మనం యాడ్ చేసినట్లయితే మనం డెఫినెట్గా పిల్లవాడికి మనం బాగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. Now this is also very very important. And బ్లడ్ యొక్క పర్సంటేజ్లో ఉన్నటువంటి మెమరీ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి మనకి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా బ్రెయిన్ యొక్క కెపాసిటీని కూడా కోకోనట్ ఆయిల్లో పెంచుతుంది. మతి మరుపు అనేది మనకు రాకుండా చేస్తుంది. సో మనకి అలవాటు లేని ఫుడ్ అవ్వచ్చు, కానీ కొద్దిగా మదర్లీ టచ్తో, లవ్తో అప్పుడప్పుడు 1 స్పూన్ మాయ చేసి పెట్టండి. ఓకే, so it will be very easy for mothers. Okay, A cold pressed coconut oil, fresh. నా ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ద బెస్ట్ ఆయిల్ ఈజ్ కోకోనట్ ఆయిల్,
రైట్. కోకోనట్ ఆయిల్ మనకు తెలుసు ఎలా ప్రాసెస్ చేయబడుతుందో, న్యాచురల్ మెథడ్స్లో దొరికేటువంటి కోకోనట్ ఆయిల్ ఇట్ రియల్లీ ఇంప్రూవ్స్ ద హెల్త్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సో మనం రెగ్యులర్గా వాడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా సరే 1 స్పూను 2 స్పూన్లు ఫ్రీక్వెంట్ కనుక మన పిల్లోడికి అందించగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, మీరు అనుకోవచ్చు ఏంటి మిస్ ఇవాళ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నారు అని. యాజ్ అ టీచర్, యాజ్ అ మదర్, ఐ థింక్ ఇట్స్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, రైట్. నా ఈ కోకోనట్ ఆయిల్ కనుక, కోకోనట్ మీట్ కనుక మనం కనుక దాని ఫుడ్లో కనుక మనం యాడ్ చేసినట్లయితే మనం డెఫినెట్గా పిల్లవాడికి మనం బాగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. Now this is also very very important. And నా బ్లడ్ యొక్క పర్సంటేజ్లో ఉన్నటువంటి మెమరీ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి నా మనకి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా బ్రెయిన్ యొక్క కెపాసిటీని కూడా కోకోనట్ ఆయిల్లో పెంచుతుంది. మతి మరుపు అనేది మనకు రాకుండా చేస్తుంది. సో మనకి అలవాటు లేని ఫుడ్ అవ్వచ్చు, కానీ కొద్దిగా మదర్లీ టచ్తో, లవ్తో అప్పుడప్పుడు 1 స్పూన్ మాయ చేసి పెట్టేయండి. ఓకే, so it will be very easy for mothers. Okay, Superfoods, cabbage and broccoli. అన్న వెజిటబుల్స్ లోకి వస్తే కాలీఫ్లవర్ అండ్ బ్రాకలీ ఆర్ వండర్ఫుల్ వెజిటబుల్స్ అండి. ఇప్పుడే నేను చదివాను, అది చదివిన తర్వాత రైట్ నేను నాకు తెలియకుండా కూడా ఈ ఫుడ్స్ని నా ఫుడ్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను. బ్రాకలీ ఐ బై ఇట్ వెరీ ఫ్రీక్వెంట్లీ, అండ్ ఆల్సో కాలీఫ్లవర్ ఆల్సో ఐ బై ఇట్. ఇప్పుడు బ్రాకలీ అనేది వెజిటబుల్ విచ్ ఇస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, కాబట్టి మనకు దొరికే న్యాచురల్ సరౌండింగ్స్లో పెరిగేటువంటి కాలీఫ్లవర్ కూడా ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇది సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. సూపర్ అంటే ఏంటండి, ఇట్ యాడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ పాజిటివ్ రిమార్క్స్ కోసం పాజిటివ్ చేంజెస్ వస్తాయి బాడీలో వీటిని వాడటం ద్వారా. సో మనకు తెలియకుండానే మనం బాగానే వాడుతున్నట్టున్నాం కదండి ఈ బ్రాకలీ అండ్ కాలీఫ్లవర్. సో గుడ్, కంటిన్యూ విత్ దాట్ పేరెంట్స్. అండ్ నా కాలీఫ్లవర్ అప్పుడప్పుడు పిల్లలు తినడానికి విసిగిస్తూ ఉంటారు, కానీ యూ హ్యావ్ యువర్ ఓన్ మ్యాజికల్ మూమెంట్స్ ఇన్ యువర్ కిచెన్. మ్యాజికల్ మూమెంట్స్ అంటే తెలుసు కదా, మనం విత్ ఇన్ నో టైమ్ 2-3 ఇంగ్రీడియంట్స్ దానిలో మిక్స్ చేసేస్తే కనుక దానికి ఉన్నటువంటి ఆర్డర్ కానీ స్మెల్ కానీ మనకు ఉండదండి. సో యూ కెన్ డిఫరెన్షియేట్ ఆర్ యూ కెన్ రెడ్యూస్ the order of that food item by adding 1 or 2 ingredients, and you can make a magical moments in your kitchen. మీ వంటగదిలో మీ చేతిలో ఫుడ్ ఉంది, హెల్త్ ఉంది, మీ పిల్లాడుకున్న మెమరీ పవర్ పెంచే శక్తి కెపాసిటీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మమ్మీస్. And next they also help in healthy brain. Now improvement of healthy brain గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బ్రెయిన్ ఇంజరీ జరిగిన వాళ్ళకి ఈ సెల్స్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే కెపాసిటీ ఈ 2 ఫుడ్స్లో ఉందంట, రైట్. ఇది నేను కంప్లీట్గా సైంటిఫిక్గా కనుక్కొని మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ బీట్రూట్. సో బీట్రూట్ అనగానే పిల్లలు దే సల్కింగ్ అంటే ఏంటండి, మారాన్ చేస్తారు తినను అని. కానీ బీట్రూట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటి ఉంది. సో మీరు కనుక ఒక ముక్కని కనుక కట్ చేసి టేస్ట్ చేస్తే లైట్గా టింజ్ ఆఫ్ సాల్ట్ మీకు కనిపిస్తుంది, NO3 అంటారు దాన్ని. సో దాని కెపాసిటీ ఏంటంటే ఫుడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి ఎక్కువగా చేసి బ్రెయిన్ని హెల్తీగా ఉంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో వన్స్ ఇన్ అ వైల్ యూ ఇంక్లూడ్ బీట్రూట్ ఆల్సో ఇన్ యువర్ ఫుడ్ ఐటమ్స్. సో బీట్రూట్లో కొద్దిగా కొబ్బరి వేసేయండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారు, రైట్. సో బీట్రూట్లో కూడా మనకి చాలా పోషక విలువలు ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రైమరీ ఫుడ్ ఐటమ్స్ అండి. వీటితో పాటు మిగతా ఫుడ్స్ని మీరు యాడ్ చేసుకోండి, ఇంకా హెల్తీగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వన్ ఫ్యాటీ యాసిడ్స్. నా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఫిష్. సో omega-3 యాసిడ్స్ దొరికేది మనకి ఫిష్లో. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఏ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ దిస్ ఫుడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫిష్ని బోల్డ్ రకాలుగా మనం వాడుకోవచ్చు, రైట్. సో ఆ రెసిపీస్ అనేది మనం రెసిపీ మేకింగ్లో మనం చూసుకోవచ్చు. ఐఎమ్ ఏ గుడ్ కుక్ టూ, నేను ఒక మంచి కుక్ని కూడా. సో ఆ రెసిపీస్ని కూడా నేను ఇంగ్లీష్లో కలిపి రెసిపీ మేకింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీ విల్ గో హెడ్ విత్ దాట్. ఓకే, రెసిపీ మేకింగ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ ఇంగ్రీడియంట్స్లో వండర్ఫుల్ డిష్ ఎలా చేయాలనేది I am an expert in that. So even we will continue with that, right. A fatty fish అనేది తీసుకున్నట్టయితే మనకు omega-3 యాసిడ్స్ ఉంటాయి. సో ఈవెన్ దే ఆల్సో విల్ హెల్ప్ టు కీప్ అవర్ బ్రెయిన్ వెరీ వెరీ హెల్తీ. నెక్స్ట్ కాఫీ.
నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ కాఫీ అనేది. కాఫీ తాగటం వలన మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, రోజు మొత్తం మనకు రిలాక్స్డ్ మూడ్లో ఉంటాం, హ్యాపీగా మనకి రోజు అంతా గడిచిపోతుంది, ఎందుకంటే caffeine ఉంటుంది అందులో. సో వాట్ ఈస్ caffeine ఆల్సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ద మెటీరియల్ దట్ వీ గెట్ ఫ్రమ్ కాఫీ. నెక్స్ట్ గ్రీన్ టీ. నా వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రీన్ టీ. సో గ్రీన్ టీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి తోడు మనకి ఈరోజు ఉన్నటువంటి సిట్యుయేషన్, ఏం సిట్యుయేషన్ అండి? పాండమిక్ సిట్యుయేషన్. వాట్ ఈస్ దట్ పాండమిక్ సిట్యుయేషన్? కరోనా. సో నా థ్రెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ డోర్స్. తలుపు తీయంగానే బూచి, కరోనా బూచి ఎక్కడ లోపలికి వచ్చేస్తుందని తలుపులు వేసేసుకొని మనల్ని మనం బందీ చేసేసుకొని బయటకు వెళ్ళినప్పుడు వీఆర్ గోయింగ్ విత్ లాట్ ఆఫ్ షీల్డ్స్ అంటే నేను ప్రొటెక్టివ్ things on our body so that the corona will not affect us. Okay, this is what is happening. So ఈ కరోనా వల్ల మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫుడ్స్ని కనుక మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఐ థింక్ వీ కెన్ ఫైట్ కరోనా. సో వాట్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ అండి? నెక్స్ట్ ఫ్రూట్స్. ఎనీహౌ ఐ చెప్పక్కర్లేదు, ఆరెంజెస్ దే ఫైట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, సో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. నెక్స్ట్ టర్మరిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. నా అవకాడో అన్న ఫ్రూట్ కూడా మనకు దొరుకుతుందండి. ఈజ్ అ ఫ్రూట్ కమ్ వెజిటేబుల్. సో దానిలో ఉన్న ఫ్యాట్ కానీ దానిలో ఉన్న స్కూప్ చేసి మనం కర్డ్లో కానీ దానిలో ఉన్న మిక్స్ చేసుకుని మనం తిన్నట్టయితే దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బట్ వెరీ కాస్ట్లీ. దానికి సపరేట్గా మనం మనం చేయక్కర్లేదు. దానిలో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ మనకి నట్స్లో ఉంటాయి, పైన చెప్పుకున్నటువంటి మన సీడ్స్లో కూడా ఉంటాయి, కాబట్టి వీ కెన్ రీప్లేస్ ఇట్. ఓకే, అంత కాస్ట్లీ ఫుడ్ కూడా మనం వెళ్ళక్కర్లేదు. బ్రాక్లీ బదులు మీకు ఏమని వాడమని చెప్పాను? కాలీఫ్లవర్ వాడమని చెప్పాను, రైట్? ఇలా రీప్లేస్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ బ్లూబెర్రీస్ అంటే లిటిల్ కాస్ట్లీ, దాని బదులు బెర్రీస్ తినండి. సో మన ఇండియన్ ఫుడ్, మన కల్చర్లోకి ఉన్నటువంటి మన ఫుడ్స్ని మనం కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు, తినొచ్చు. నెక్స్ట్ ఎగ్స్ ఆర్ ద వెరీ వాట్ యు కాల్, దే హ్యావ్ బికమ్ ఎ స్టేపుల్ ఫుడ్ నౌడేస్. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్. సో మనం వెజిటేరియన్ అయినా హార్డ్కోర్ నాన్ వెజిటేరియన్ అయినా ఎనీ వన్ ఈజ్ హ్యావింగ్ ఎగ్ నౌ. ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు సమ్ అదర్ వన్ ఆర్ డిఫరెంట్ కేటగిరీ అనమాట. సో మనం ఎవరైనా వీ కెన్ హ్యావ్ ఇట్. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇష్టమైనటువంటిది పిల్లలకి డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయండి. నేనైతే రెగ్యులర్గా తినమని చెప్పట్లేదు, ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే ఈ ఫుడ్స్ని మనం రెగ్యులర్గా కనుక మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మన బాడీ హెల్తీగా ఉంటుంది, మన బాడీతో పాటు మన బ్రెయిన్ని కూడా హెల్తీగా ఉంచిన వాళ్ళు అవుతాం. మన బ్రెయిన్ హెల్తీగా ఉంటే మీకు తెలుసు మన పిల్లలు ఎలా చదువుతారో అనేది. సో స్టడీస్ మీద ఇంపాక్ట్ పడాలి అంటే ముందు మీ పిల్లవాడి బ్రెయిన్ని మనం బ్రష్ అప్ చేద్దాం, దానికి హెల్దీ సప్లైన్స్ ఇద్దాం, ఆక్సిజన్ సప్లై చేద్దాం, దానికి మంచి ఫుడ్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వై డిడ్ ఐ స్పీక్ అబౌట్ ద బ్రెయిన్ అండ్ ఫుడ్. సో మీరు ఇప్పుడు కంక్లూషన్కి వచ్చారా? దెర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ ద ఫుడ్ అండ్ ద బ్రెయిన్ అని. సో బ్రెయిన్ ఎక్కడో లోపల ఉంటుంది, ఇంటర్నల్ ఆర్గన్ గురించి ఏం చెప్తారు మిస్ అనుకోవచ్చు. నేను ఇంగ్లీష్ టీచర్ని, బేసిక్గా టీచర్ హూ టీచర్స్ ఇంగ్లీష్, బట్ వై డిడ్ ఐ టచ్ సైన్స్ ఇన్ మై ఇంగ్లీష్ ఈజ్ డెఫినెట్లీ ఇంగ్లీష్ అయినా సైన్స్ అయినా బేసిక్ గోల్ ఏంటి? గెటింగ్ ద చైల్డ్ ఎడ్యుకేటెడ్ ఇన్ అ రైట్ వే. సో సైన్స్ అనేది ఎప్పుడైనా సరే ఇప్పుడు సిబిఎస్ఈ వాడు ఇంప్లిమెంట్ చేశాడండి ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ టీచింగ్ అని. ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ టీచ్ అంటే ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ టచింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ సైన్స్ ఇన్ టు ఇంగ్లీష్ టుడే. ఓకే, నవ్వు ఇప్పుడు పైన డిస్కస్ చేసినటువంటి నేమ్స్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ నౌన్స్. ద వే హౌ యూ కుక్, ద ప్రొసీజర్ ఈజ్ అ వర్బ్. ఓకే, గ్రిల్లింగ్ చేసుకోండి, కుకింగ్ చేసుకోండి, టోస్ట్ చేసుకోండి, బాయిలింగ్ చేసుకోండి, ఏదైనా కటింగ్ చేసుకోండి, ఓకే, స్ప్రెడ్ చేసుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అ వర్బ్, అ వర్కింగ్ వర్డ్. సో ఇంకొకటి వన్ మోర్, ఫాస్ట్గా కుక్ చేస్తారా, స్లోగా కుక్ చేస్తారా? ఓకే, ఆల్ దీస్ ఆర్ adverbs. ఓకే, నెక్స్ట్ వన్, యూ పుట్ దెమ్ ఇన్ అ బౌల్, in the bowl, on the table, in a plate, everything are prepositions. Prepositioned before nouns are
ప్రొనౌన్స్తో. వాటిని మనం ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాము, పొజిషన్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి ఏం చెప్తాయి, ప్రెపోజిషన్ చెప్తుంది. ఓకే, సో నా ప్రొనౌన్స్ ఏంటి, మదర్ అనేది కామన్ నౌన్ అండ్ షీ, మదర్కి బదులుగా వాడేది షీ, దాన్ని ప్రొనౌన్ అంటాం. సో ఇలాగ మనం గ్రామర్ని ఇంక్లూడ్ చేసి చెప్పేస్తున్నాను కదా. ఇంగ్లీష్ అన్నాను, సైన్స్ అన్నాను, ఇప్పుడు సైన్స్లో నుంచి మళ్ళీ ఇంగ్లీష్ గ్రామర్లోకి వెళ్ళిపోతున్నాను. సో గ్రామర్ కూడా మనం ఈజీగా ఇలా హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటూ కూడా మనం నేర్చుకోవచ్చు. రైట్, సో ఇలా మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా డైరెక్ట్గా మనకి నేచర్లో దొరికే ఫుడ్స్ని మీ పిల్లాడికి ఇంక్లూడ్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్, దీనిని మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను. బ్రెయిన్కి ఫాస్ట్గా ట్రిగ్గర్ చేసేది ఏంటంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటే ఏంటంటే హై స్వీట్, ఓవర్గా స్వీట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని వాటిని హై గ్లిజరిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటాం. సో జనరల్గా పిల్లాడు టెంప్ట్ అయిపోతాడు, చాక్లెట్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. సో దానిలో ఉన్న హై గ్లూకోజ్ లెవెల్స్, ఇమ్మీడియట్ ఎనర్జీ లెవెల్స్ అయితే మీరు చూడండి, చాక్లెట్ తిన్న ఒక్క నిమిషంకే, ఐస్ క్రీమ్ తిన్న ఒక్క నిమిషంకే పిల్లాడు చాలా హైపర్గా ఉంటాడు. దాని తర్వాత 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత సడన్గా ఫెటీగ్ అయిపోతాడు. అంటే ఏంటంటే ఇన్సులిన్ క్రాష్ అంటారు దాన్ని. ఓకే, ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ టైమ్స్లో బీ వెరీ ష్యూర్ దట్ యూ డోంట్ గివ్ హిమ్ హై గ్లిజరిక్ ఫుడ్స్. ఈ హై షుగర్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. రైట్, ఈ ఇమ్మీడియట్ ట్రిగ్గర్ ఆఫ్ ఎనర్జీ అయితే ఉంటుంది, కానీ సడన్ ఫాల్ ఆఫ్ ఇన్సులిన్ లెవెల్స్ వల్ల పిల్లల ఫెటిగ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది మనకి అవాయిడ్ చేయడం కోసం ట్రై టు అవాయిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ నా. దానికి బదులుగా మీకు చెప్పాను నేను హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వండి అని. కాంప్లెక్స్ అంటే నేను మీకు చెప్పాను కదా, ఆ చైన్ని బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్. సో అవి స్లోగా డైజెస్ట్ అవుతూ బ్లడ్లో కలిసి పిల్లాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు యాక్టివ్గా ఉండటానికి మనకు ఉపయోగపడుతుంది. ప్లస్ మన పిల్లాడు కూడా హ్యాపీగా ఉంటాడనమాట. సో దిస్ ఈస్ ద వే హౌ యూ పీపుల్ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ వన్ మీకు చెప్పాను లాస్ట్లో, ఐఎమ్ టోల్డ్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ బోనస్ టిప్స్ అని. సో బోనస్ టిప్స్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్, సో మన స్టూడెంట్లో మనం నింపాల్సినటువంటి 5 బోనస్ టిప్స్. ఇవి నేను మీకు ఈరోజు ఇస్తున్న బోనస్ టిప్స్ అనమాట. ఫస్ట్ వన్, ట్రస్ట్, నమ్మకం. మీరు నమ్మాలి, తన మీద తనకి కూడా నమ్మకం ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. మీరు నమ్ముతున్నారా మీ పిల్లాడిని? టీచర్స్గా మేము నమ్ముతున్నాం మా స్టూడెంట్స్ని. అందుకే ఇంతమంది బ్యాచెస్ని, ఇంతమంది స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా తీసుకురాగలుగుతున్నాం. రైట్, నా టీచింగ్ కెరియర్లో నేను ఎప్పుడు అపనమ్మకంతో ఉండలేదు. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మై స్టూడెంట్ అండ్ మై చిల్డ్రన్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. That is the first one that every mother should have and every teacher should possess. Next, guidance. మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారా మీ స్టూడెంట్కి? మీరు మదర్గా మీ పిల్లలకి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారా? గైడెన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వాట్ యు ఆర్ గైడింగ్ యువర్ చైల్డ్. ఓకే, అది టీచర్గా మేము చాలా విధాలుగా మేము ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము గాల్లో చెప్పమండి పాఠాలు. వీ హ్యావ్ అవర్ లేడ్ ఇన్ సిలబస్ని బ్రేక్ చేసుకుంటాం, దాన్ని ప్రిపేర్ అవుతాం, దాన్ని కాంక్రీట్గా పిల్లలకు అందిస్తాం. సో గైడెన్స్ లెవెల్స్ విల్ బీ మోర్ విత్ ద టీచర్స్. సో మేమేంటంటే మీరు ఒక రూట్ కాజ్ వేసుకున్న ఒక గైడెన్స్ కెరియర్ చార్ట్ వేసుకున్న ఫస్ట్ పేరు టీచర్దే ఉంటుందండి. టీచర్ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు. రైట్, సో నా గైడెన్స్ కెరియర్ కోర్సెస్ అని ఉంటాయి. అవి మనం మదర్గా మీరు న్యాచురల్ కోర్సెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు, టీచర్స్గా మేము ఇచ్చేది మీకు ఇస్తాం. సో డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ సక్సెస్. రైట్, నెక్స్ట్ వన్, నాలెడ్జ్ అనేది పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. రైట్, వాడికి ఏం తినాలి, ఏం తాగాలనేది వాడికి ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని మీరు కరెక్ట్గా ఇంపార్ట్ చేయగలిగితే వాడంత బెస్ట్ స్టూడెంట్ ఇంకొకటి అవ్వడు. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. సో చేతిలో నుంచి బయట ఎక్కడో ఉండదండి నాలెడ్జ్ అనేది. సో యూ ఇంపార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్. మీ ఇంట్లో దొరికే మీ వస్తువుల వల్ల పెన్ ఏంటి, పెన్సిల్ ఏంటి, బుక్ ఏంటి, ఎనీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ మేక్ హిమ్ లర్న్. సో ఇవన్నీ మనం ఇవ్వడం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వాడంతట వాడే నేర్చుకుంటాడు. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద ఫోర్త్ వన్. 4వ జ్యువెల్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది లేకపోతే
పైన 3 వేస్ట్. ఓకే, ఎప్పుడైతే నేను 3 వీడియోస్ నుంచి చెప్తూ వస్తున్నాను మీకు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నమ్మకం, యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏంటండి? మనం. నా మీద నాకు నమ్మకం లేకపోతే నేను అసలు ఈ వీడియో చేయను, మీకు ముందుకు తీసుకురాను. సో నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చేయగలను అన్న ధైర్యం ఉంది. నా మాటల్లో అట్లీస్ట్ 5 మినిట్స్ అన్న మీ పిల్లల మైండ్లోకి, మీ మైండ్లోకి వెళ్తుందన్న మైండ్ థాట్ ప్రాసెస్లోకి నేను వెళ్ళి నేను ముందుకు ప్రజెంచగలను. ఇదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు మీ పిల్లల్లో కనుక డెవలప్ చేస్తే డెఫినెట్లీ హీ విల్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ స్టూడెంట్. సో నా కమింగ్ టు ద లాస్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ గెలిచాను అన్న ఐడియా మీ పిల్లవాడిగా క్రియేట్ చేయండి. అస్యూమ్ దట్ యు ఆర్ ఆల్రెడీ విన్నర్. ఆల్రెడీ గెలిచేసావు నానా, నువ్వు ఎక్కేసావు, ఈ మౌంటైన్ని ఆల్రెడీ నువ్వు ఎక్కేసావు అని ఫీల్ అయ్యి నువ్వు ఎక్కు అనండి. డెఫినెట్గా కూడా ఎక్కటానికి ప్రయత్నం అన్నా చేస్తాడు. ఎప్పుడైనా సరే నువ్వు ఇంకా రావు, నువ్వు ఎక్కలేవు, నువ్వు చేయలేవు అని ఎప్పుడైతే మనం డిసార్టన్ చేసి మనం డిస్కరేజ్ చేస్తారో పిల్లాడు ఫస్ట్ మెట్ట దగ్గర ఆగిపోతాడు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్. అస్యూమ్ దట్ యు ఆర్ ఎ విన్నర్. నేను గెలిచాను. నేను 5th క్లాస్లోనే అనుకున్నానండి టీచర్ని అవుదామని. దిట్స్ నాట్ ఎ హైపర్బోలిక్ స్టేట్మెంట్ దట్ ఐఎమ్ టెలింగ్. సో ఐ లవ్ టీచింగ్, ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ టీచింగ్. సో దీన్ని నేను అనుకున్నాను, అచీవ్ చేశాను, రైట్. సో నేను నా పిల్లలకి నేను 5 పాయింట్స్ మన కనుక ఎప్పుడు మీరు రాసుకోండి. యూ కెన్ రైట్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ట్రస్ట్, సెకండ్ వన్ ఈజ్ గైడెన్స్, థర్డ్ వన్ ఈజ్ నాలెడ్జ్, ఫోర్త్ వన్ ఈజ్ సెల్ఫ్ రిలయన్స్, మన మీద మనం డిపెండ్ అవడం ఎప్పుడు నేర్చుకోవాలి. నెక్స్ట్ 5th వన్ అస్యూమ్ దట్ యు ఆర్ ఎ విన్నర్. ఈ 5 బోనస్ పాయింట్స్ కనుక మీరు మీ పిల్లల్లో కనుక ఇంప్లిమెంట్ చేసి ఇన్స్టిగేట్ చేస్తే పిల్లల బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది, బాడీ హెల్తీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. సో మీరు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. సో ఐ విష్ దట్ ఆల్ యువర్ చిల్డ్రన్ విల్ బీ హ్యావింగ్ ఎ హెల్తీ బ్రెయిన్. సో ఈ విషయాన్ని నేను ప్రాపగేట్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను, మళ్ళీ మీ ప్రసన్న రాజ్గా, రైట్. సో నెక్స్ట్ వీడియోకి మనం తర్వాత షిఫ్ట్ అయిపోదాం. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద టాపిక్. నా పిల్లోడికి ఏది అవసరమో, ఎలాంటి టాపిక్స్ చెప్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయో నాకు కింద కామెంట్ పెట్టండి. దాని ప్రకారంగా నా నెక్స్ట్ వీడియోని ట్రై చేస్తాను. ఓకే, ఐ ప్రామిస్ యూ అండ్ ఐ లీవ్ యూ now for the next video. Wait for me now. Next I think I may do it in the next 24 hours. ఓకే, మీ ముందుకు ఎక్కువగా వీడియోలు తేడానికి ట్రై చేస్తాను మీ కామెంట్స్ని బట్టి. సో ఐ రిమైన్ మిస్సెస్ ప్రసన్న కవిత, నా మిస్సెస్ ముల్పూరి ప్రసన్న రాజ్. Bye bye, see you. Power brain.